పాయింట్స్ ఏంటంటే, మీరు ఏ నాన్ ఐటీ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే, ఏ నాన్ ఐటీ జాబ్ కోసం వెళ్ళినా సరే, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా బాగుండాలి. ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్కి కొంచెం కాన్ఫిడెన్స్ యాడ్ అయితే జాబ్ మీదే, నాన్ ఐటీ జాబ్ మీదే, ఎక్కడికి పోదు. ఇంటర్వ్యూ అంటే ఏదేదో ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నాన్ ఐటీకి జస్ట్ కమ్యూనికేషన్స్ బాగా వచ్చి ఉండి కొంచెం కాన్ఫిడెన్స్తో చెప్తే సరిపోతుంది. వాళ్ళు ఏం ఎక్కువ క్వశ్చన్స్ అడగరు. ఆ రోల్ గురించి ఏంటి, ఏ రోల్ కోసం వెళ్తున్నారు అనేది, ఆ రోల్ గురించి లైట్గా తెలుసుకుంటే చాలు. అండ్ ఇన్ కేస్ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అంత లేవు, కాన్ఫిడెన్స్ అంత లేదు, ఇన్ కేస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా సరే మేము అక్కడ కరెక్ట్ టైంలో మేము చూపించలేకపోతున్నాం, బికాస్ డే బాగాలేకనో, లేకపోతే భయం అయ్యో, లేకపోతే ఇంకేదో చిన్న చిన్న రీజన్స్ వల్ల, అప్పుడు మీరు ఏం చేయండి అంటే, మీరు ట్రై చేయండి. మీరు ఒక 10 to 20 ఇంటర్వ్యూస్ వరకు ట్రై చేయండి. మీ వాళ్ళు అవ్వట్లేదు, మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వట్లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంక్రీజ్ అవ్వట్లేదు అని అనుకుంటే మాత్రం ఇంకా మీరు 1 సెకండ్ కూడా టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి. పైథానో, జావానో, ఏదో ఒక స్కిల్, అలాంటి కోర్సెస్ ఏదైనా స్కిల్ నేర్చుకోండి. స్కిల్ బేస్డ్ ట్రై చేయండి. అటు కనీసం స్కిల్ బేస్డ్ అయినా చూసుకుని వాడు సెలెక్ట్ చేశాడు. ఇటు కమ్యూనికేషన్ స్కిల్స్ లేక, అటు కాన్ఫిడెన్స్ లేక, ఇటు ఏ కోర్సు రాక జాబ్ రావాలంటే చాలా కష్టం. ఇప్పుడున్న కాంపిటీషన్లో జాబ్ రావాలంటే చాలా కష్టం.